బ్యాక్ ఇన్ యాక్షన్ ఇది హాలీవుడ్ మూవీ ఇప్పుడు మనకి నెట్ఫ్లిక్స్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా రన్ టైం వచ్చేసి టోటల్గా 1 hour 54 minutes అయితే ఉంది. ఇది యాక్షన్ కామెడీ జానర్లో అయితే ఉంటుంది. ఇంకా మన స్టోరీలోకి వెళ్ళిపోతే ఈ సినిమా స్టోరీ డెనీ అండ్ సారా చుట్టూ తిరుగుతుంది. డెనీ ఒక రిటైర్ అయిన గవర్నమెంట్ ఏజెంట్. ఇప్పుడు సాధారణమైన జీవితాన్ని అయితే గడుపుతుంటాడు. కానీ సారా అతని ఓల్డ్ ఫ్రెండ్. అతనికి కొత్త మిషన్ కోసం బలవంతంగా తీసుకెళ్తుంది. ఈ మిషన్ ఏంటి, వారు ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ ఎలాంటివి, చివరికి ఎవరు విజయం సాధిస్తారు, ఇవన్నీ తెలియాలంటే మీరు ఈ మూవీని ఒక్కసారైనా చూసి తెలుసుకోవాలి. ఇంకా నాకు ఎలాగనిపించిందంటే ఒక యాక్షన్తో కామెడీని మిక్స్ చేసి బాగా తీసుకెళ్ళిపోయారని అనిపించింది. మరిన్ని మనం ప్లస్ అండ్ మైనస్లో చూసుకుందాం. ఇంకా మనం ప్లస్ పాయింట్ చూసుకుంటే యాక్షన్ సీన్స్, స్టంట్స్ అండ్ ఫైట్ సీక్వెన్స్లు అయితే చాలా రియలిస్టిక్గా అండ్ ఎంటర్టైనింగ్ అయితే డిజైనింగ్ చేశారు. ఇంకా నెక్స్ట్ వచ్చి కామెడీ, యాక్షన్ అండ్ కామెడీ మధ్య బ్యాలెన్స్ బాగా ఉంది. అండ్ కొన్ని యాక్షన్ సీన్స్ అయితే మనకి నిజంగానే నవ్విస్తాయి కూడా. యాక్షన్లో కామెడీ పంచులను అయితే బాగానే యాడ్ చేసి అందరినీ అయితే ఇంప్రెస్ అయితే చేస్తారు. ఇంకా నెక్స్ట్ వచ్చి పెర్ఫార్మెన్స్, హీరో అండ్ హీరోయిన్లు తమ క్యారెక్టర్స్లో బాగా నటించకుండా జీవించారనే చెప్పాలి. బాగా చేశారు అన్నమాట ఇద్దరు కూడా. ఇందులో మనం మైనస్ పాయింట్ చూసుకుంటే రొటీన్ స్టోరీలో పెద్దగా కొత్తదనం ఏం లేకపోవడం కొంచెం మనకి డిసప్పాయింట్గా అని అనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చి క్యారెక్టర్ డెవలప్మెంట్, కొంతమంది సపోర్టింగ్ క్యారెక్టర్ సరిగ్గా యూజ్ చేసుకోలేదేమో అని అనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చి వీక్ విలన్ క్యారెక్టర్ కొంచెం వీక్గా ఉండటం వల్ల యాక్షన్ సినిమాకు అవసరమైన ఎమోషన్ కొంచెం కిక్ తగ్గిందే అని అనిపిస్తుంది. అండ్ ఈ మూవీలో ఎటువంటి అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు. నీట్గా ఫ్యామిలీతో అందరితో కలిసి చూసవచ్చు. యాక్షన్తో కామెడీని అయితే మిక్స్ చేసి మంచి సినిమాకి అయితే డిజైన్ చేశారు. అండ్ ఓవరాల్గా చెప్పాలంటే బ్యాక్ ఇన్ యాక్షన్ ఒక లైట్ హార్ట్ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్. కొత్తదనం కాస్త తక్కువైనా యాక్షన్ అండ్ కామెడీ లవర్స్కి అయితే తప్పకుండా నచ్చే మూవీ. ఫ్యామిలీతో వీకెండ్ అయితే ఈజీగా టైం స్పెండ్ చేసేయచ్చు. అండ్ ఈ మూవీకి నా రేటింగ్ వచ్చి నేను 2.8 out of 5 అయితే ఇస్తాను. సో ఇక్కడతో వీడియో ఇంతే గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వెంకీ వర్కర్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ ద వీడియో. That's it. This is Venky Workers signing out. Keep watching movies. Love you. Tata. Bye bye.